హలో ఎవ్రీవన్, అందరు బాగున్నారా? నేను బాగున్నానని. ఈరోజు రెసిపీ వచ్చి మిల్ మేకర్ కర్రీ టమోటా వేసి ఎలా చేస్తారో చూడండి. అందరికి తెలిసిందే, ఇంకా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎవరైనా చేసుకోవచ్చండి. ప్రోటీన్, మిల్ మేకర్ తింటే ప్రోటీన్. ఇంకోటి సోయా చంక్స్ అంటారు, మిల్ మేకర్ అంటారు, సోయా చంక్స్ అంటారు. మనం ఎంత వెయిట్ ఉన్నామో అంత ప్రోటీన్ డైలీ తీసుకోవాలి, తీసుకుంటే మంచిది. కానీ మనం డైలీ తినలేం కాబట్టి వీక్లీ వన్స్ ప్రోటీన్ తీసుకోవడానికి ట్రై చేయండి. మిల్ మేకర్ కూడా చాలా మంచిదండి. సింపుల్గా ఎలా చేయాలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చూడండి, ఎవరైనా చేసుకోవచ్చు. న్యూగా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా, చదువుకునే పిల్లలైనా, కాలేజ్ పిల్లలు ఎవరైనా చేసుకోవచ్చు సింపుల్గా. ఒకసారి రెసిపీని చూసేద్దామా? లెట్స్ గో. ఫస్ట్ బాండిల్ పెట్టుకొని దానిలో వాటర్ పోసుకోవాలి. నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను కర్రీకి. వాటర్ పోసుకున్నాక వాటర్ వేడెక్కినాక ఇటు మిల్ మేకర్ దాంట్లో వేసేసేయాలి. అది బాగా బాయిల్ అయ్యి, అంటే ఎక్కువ అవసరంలా, కానీ మనకి డౌట్గా ఉన్నప్పుడు బాయిల్ అయినాక ఇలా తీసుకోవాలి. మేము పెద్ద సైజ్ తీసుకున్నాము, మీరు చిన్న సైజ్ కావాలని తీసుకోవచ్చు. దాన్ని కూడా కట్ చేసేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకున్నాము. తర్వాత మనం బాయిల్ అయిన తర్వాత ఇలా వాటర్ చన్నీళ్ళతో బాగా కడుక్కొని 2 టైమ్స్ వాటిని బాగా పిండేసి పక్కన పెట్టుకోవాలి. అలా చేస్తే దాంట్లో ఉండే స్మెల్, సోయా చంక్స్లో ఉండే స్మెల్ అంతా పోతుంది. 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, 2 ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకోవాలి. టమాటోస్ వచ్చి 4 టమాటోస్ తీసుకున్నాము. 4 టమాటోస్ తీసుకున్నాము. మీ క్వాంటిటీ బట్టి తీసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. దాన్ని ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్నాక ఆనియన్స్ వేసుకోవాలి. ఈ టిప్ అందరికీ తెలిసిందే కదా. కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే బాగా వేగిపోతాయి ఎర్రగా. చూడండి, దీని తర్వాత నేను 4 టమాటోస్ పెట్టుకున్నాను. అంటే మాకు సరిపోతుంది 2 పూటలకి. మీకు మీ ఇంట్లో క్వాంటిటీని బట్టి మీరు పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంత చూపించాను కదా, కొంచెం. మా ఆయన మసాలా ఎక్కువ తినడు, అందువల్ల మేము కొంచెం తీసుకున్నాము. మీరు ఇంకొంచెం వేసుకోండి, బాగుంటుంది. టమాటోస్ కూడా వేసేసుకోవాలి. చూడండి, వేసుకొని బాగా వేపుకోండి. టమోటాస్ వేసినా కూడా ఇంకొంచెం సాల్ట్ వేయండి, అవి బాగా మగ్గుతాయి, సాఫ్ట్ అవుతాయి. టమోటా అంటే సాఫ్ట్ అంటే గుజ్జు వస్తుంది, అది ముక్కలు ఉంది కదా, అదంతా స్మాష్ అయ్యి సాఫ్ట్ లాగా వస్తుంది. నేనైతే కొంచెం సాల్ట్ వేసుకుంటాను. దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేస్తాను నేను. వేసేసి బాగా వేపుకున్నాక ఇదిగోండి, మనం ఇట్లా తీసి పెట్టుకోవాలి మిల్ మేకరు. 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 2 టేబుల్ స్పూన్ కారం పౌడరు. మా అత్తమ్మ మసాలా గిసాలా ఏమి వేయదు. ఇదే చెప్పాక సింపుల్గా నేనైతే గరం మసాలా వేస్తాను, మ్యాగీ మసాలా వేస్తాను. మా ఆయన అవన్నీ తినడు వేస్తే. దాన్ని 2 స్పూన్స్ వేసుకున్నాము. మీకు 1 స్పూన్ కావాలంటే యాడ్ చేసి వేసుకోండి కారము. మేము తక్కువ తింటాము, ఇంతకు చెప్పాం కదా వీడియోలో. ఇట్లా వేసేటప్పుడు, కారాలు వేసేటప్పుడు ఫ్లేమ్ వచ్చి మీడియంలో పెట్టుకోండి, లేకుంటే మాడిపోతుంది. తర్వాత మనం ఇందాక స్ట్రైన్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసి టమోటా మిల్ మేకర్ మిక్స్ అవ్వాలి, మొత్తం మిక్స్ అవ్వాలి. దీంట్లో ఉంటుంది వాటికి పట్టి కొంచెం పచ్చివాసన పోయేదాకా అట్లా వేపుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయాలి. మేము పెట్టలేదు, మూత పెడితే గబాన్ మగ్గుతుంది. ఇట్లా కలుపుకున్నామంటే టమోటా, ఎర్రగడ్డ అంతా సోయాకి అంటే పడుతుంది. దానికి ఒక 5 మినిట్స్ అట్లా పెట్టేసేయాలి. సిమ్లో పెట్టాలి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. తర్వాత 5 మినిట్స్ తర్వాత 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అంటే గ్రేవీ కోసం. ఎక్కువ వాటర్ వేసినా ఆ టేస్ట్ పోతుంది, తక్కువగానే వేసుకోండి వాటరు. మేము వేసిన క్వాంటిటీకి 3 గ్లాసెస్ వేసుకున్నాము. ఓకేనా? ఒకసారి మళ్ళీ సాల్టు, కారం, ఉప్పు అంతా ఉందో లేదో ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. మీకు కావాలంటే కొంచెం గరం మసాలా వేసుకోండి, మ్యాగీ మసాలా లాస్ట్లో వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అండి, కరివేపాకు, కొత్తిమీర ఒక 10 మినిట్స్ మూత పెట్టేస్తే ఇలా మగ్గుతుంది. చూస్తున్నారు కదా, ఇది హై ఫ్లేమ్లోనే పెట్టి ఇట్లా మగ్గించుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత అంటే వాటర్ తగ్గినాయి కదా, మళ్ళీ కొంచెం మీడియంలో పెట్టాలి. మూత పెడితే మళ్ళీ ఇట్లా వస్తాయి. మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టి సిమ్లో పెట్టాలి. అట్లా మొత్తం డ్రై అయిపోతుంది వాటరు, ఇలా వస్తుంది. ఇంక తీసి సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ రెసిపీ చూసారు కదా. మేము ఎలా చేసుకుంటాం ఇంట్లో, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ మెథడ్ ఒక్కొక్కరు ఒకలా చేసుకుంటారు. మేము ఎలా చేసుకున్నామో చూపించాం కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఓకే, నచ్చితే కామెంట్లో లైక్ కొట్టండి, కామెంట్లో బాగుందని చెప్పండి. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సీ యూ టుమారో.
నెక్స్ట్ బ్లాగ్.